హాయ్ ఫ్రెండ్స్, చాలా హెల్తీఫుల్ రెసిపీ అండి ఇది. ఎందుకంటే ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు ఈ పిండిని. ఇదేనండి మన అంగన్వాడీలు ఇచ్చే బాలామృతం. ఈ పిండితో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. సింపుల్గా ఈ రెసిపీ అయితే ఈరోజు మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇది మనకు చాలా తొందరగా అయిపోతుంది. అందువల్ల దీనికి మీరు కావాల్సినంత పిండి తీసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. మీకు తీపి సరిపోతుంది, ఎక్కువ పంచదార ఉంటుంది. అందువల్ల కొంచెం సాల్ట్ వేసుకొని వేడి నీళ్ళతో కలుపుకోండి. కొబ్బరి ముక్కలు వేయాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొబ్బరి ముక్కలు వేస్తే మనం తినేటప్పుడు పంటికి తగిలితే సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనం చిన్న చిన్న కుడుములుగా వేడి నీళ్ళతో కలుపుకొని ఇలా ఒత్తుకోండి. ఎందుకంటే ఇవి మళ్ళీ మనం ఆవిరి పడతాం కాబట్టి ఇడ్లీ పాత్రలో వేసి ఆవిరి పెడితే మనకి మంచిగా వస్తుంది. అందువల్ల ఈ విధంగా అయితే మనం ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి పట్టుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం వేడి నీళ్ళతో కలుపుకున్నాం కాబట్టి ఒక 5-10 నిమిషాలు అయితే వేగిస్తే సరిపోతుంది. ఇంకా మీరు చేసుకున్న కుడుములన్నీ ఆవిరి పెట్టడానికి అన్ని ప్లేట్లో వేసేయండి. అయితే ఇలా క్లాత్ వేసుకొని చేస్తే మనకి తొందరగా బాగుంటుంది అనమాట. వాటర్ అనేది దానికి పట్టకుండా ఉంటుంది. అదే మీరు క్లాత్ అయిపోతే అవన్నీ తడిలాగా అయిపోతున్నాయి అనమాట. అందువల్ల ఇలా క్లాత్ వేసుకొని చేసుకోండి. సూపర్ అయితే కుడుములు రెడీ అయిపోయి. మన సైడ్ కుడుములు అంటారు, తమిళనాడు సైడు కోలుకట్ట అంటారు అనమాట. నచ్చితే లైక్ చేయండి.